నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇటీవలి తాజా సర్వే ప్రకారం ఒక నివేదిక ప్రకారం మనం చూసుకుంటే కువైట్ లోని ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష ఏదని చెప్పేసి ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సర్వేలో మనం చూసుకుంటే కువైట్ దేశం యొక్క స్థానిక మరియు అరబిక్ భాష ఏదైతే ఉందో అరబ్బీ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. చాలా మంది కువైట్ ప్రజలు కానీ ప్రవాసులు కానీ అలాగే ఇతర దేశాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో అందరూ మనం చూసుకుంటే ఎక్కువగా అరబిక్ మాట్లాడుతూ ఉంటారు. పాఠశాలల్లో కూడా మనం చూసుకుంటే అరబిక్ పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు నేర్చుకునే రెండో భాష ఇంగ్లీష్ అని చెప్పేసి ప్రస్తుతం అరబిక్ భాష తర్వాత ఇంగ్లీష్ రెండవ స్థానంలో ఉందని చెప్పి, అలాగే విదేశీ జనాభా అనేక ఇతర భాషలను మాట్లాడుతూ ఉంది. ప్రవాసులు మనం చూసుకుంటే కొంతమంది హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, ఆయా దేశాలకు సంబంధించిన భాషలు మాట్లాడతారు. అలాగే ఇంగ్లీషు తర్వాత కువైట్ లో ఎక్కువగా వాడే భాష ఏదంటే హిందీ అని చెప్పేసి, హిందీ తర్వాత ఉర్దూ తర్వాత పర్షియన్ భాష ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. అలాగే మనం చూసుకుంటే కువైట్ లో 2,15,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ యొక్క తెలుగు భాష పరంగా మనం చూసుకుంటే 7వ స్థానంలోనో 8వ స్థానంలోనో భాషల పరంగా తెలుగువారు కూడా ఉన్నారని చెప్పేసి, ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన హిందీ భాష 3వ స్థానంలో ఉంది, అరబిక్ భాష 1వ స్థానంలో ఉంది, ఇంగ్లీషు 2వ స్థానంలో ఉంది, 4వ స్థానంలో మనం చూసుకుంటే ఉర్దూ ఉంది, 5వ స్థానంలో పర్షియన్ భాష ఉందని చెప్పేసి, అలాగే భాషల పరంగా చూసుకుంటే తెలుగువారు దాదాపు 2,15,000 నుంచి 2,50,000 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ తెలుగు మాట్లాడతారు కాబట్టి 7 లేదా 8వ స్థానాలలో తెలుగు భాష ఉందని చెప్పేసి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.